ఏ బై హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి షోల్డర్ వర్కౌట్ చెప్పబోతున్నాను. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఈ వీడియోలో నేను షోల్డర్ వర్కౌట్ చెప్పబోతున్నాను. ఒక 5-6 వేరియేషన్ చెప్పబోతున్నాను. చాలా మంచిగా ఉంటుంది. లాస్ట్కి అయితే ఇలా ఫుట్బాల్ లాంటి పంప్ అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా అయితే వీడియోని లైక్ చేసి వీడియోని వాచ్ చేయండి. సో గైస్, ముందు షోల్డర్లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ అనమాట. ఇది 3 సెట్స్ 15 reps అయితే కొట్టండి. మైండ్ మజిల్ కనెక్షన్తో పాటు కొట్టాలి గైస్. మనం చేసే వర్కౌట్లో ప్రతి వర్కౌట్లో మనం మజిల్ని ఫీల్ అవుతూ కొట్టాలి. అలా చేస్తే మనకు మజిల్లో మంచి స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుతుంది. సో గైస్, నేను ఈ వీడియోలో ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా గైస్. ఏదైనా వాయిస్ అటు ఇటు ఉంటే, లేకపోతే వాయిస్ ఏమైనా ఇబ్బంది ఉంటే కామెంట్ చేయండి. నేను వీలైనంత కాడికి ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఫస్ట్ టైం వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి కొంచెం అటు ఇటు రావడం జరుగుతుంది కాబట్టి సో అడ్జస్ట్ చేసుకోండి గైస్. సో ఫస్ట్ వర్కౌట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ వర్కౌట్ వచ్చేసి అదే రాడ్ని ఇలా స్ట్రేట్ పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. సో గాయస్, ఈ వర్కౌట్ని కూడా మంచిగా మైండ్ మజిల్ కనెక్షన్తో పాటు మంచిగా మజిల్ని ఫీల్ అవుతూ చేయాలన్నమాట. అలా చేస్తే మనకు మజిల్ పైన మంచి ఎఫర్ట్ అనేది పడుతుంది. సో ఈ వర్కౌట్ కూడా మంచిగా 3 సెట్స్ 15 reps కొట్టాలన్నమాట. ఇది వర్కౌట్ ద్వారా కూడా మన షోల్డర్లో మంచిగా మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. సో గాయస్, ఇది కూడా తొందరగా కంప్లీట్ చేశాను. నేను ఒకటేసారి ఈ వీడియోలో 3 సెట్స్ ఒకటేసారి చేసి మొత్తం ఒకటే వీడియోని పెట్టేస్తున్నాం. సో గైస్, ఆ వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి లాటరల్ రైజెస్ అనమాట. ఇది కూడా 3 సెట్స్ 15 reps కొట్టాలి. కొట్టే ప్రతి ఒక్క రెపిటేషన్ కూడా మనం మంచిగా మైండ్ మజిల్ కనెక్షన్తో పాటు కొట్టాలన్నమాట. అలా కొడితే మనకు మంచిగా మజిల్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది. మంచిగా మజిల్ అనేది మంచిగా మజిల్ అనేది రికవర్ అవుతుంది. మంచిగా బ్రేక్ అయ్యి మజిల్ స్ట్రెంత్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ వర్కౌట్ కూడా మంచిగా మైండ్ మజిల్ కనెక్షన్తో పాటు. సో నా దగ్గర అయితే ఒకటి డంబుల్ ఉంది గైస్. ఒక డంబుల్ ఉంది కాబట్టి నేను సింగిల్ హ్యాండ్ అయితే ట్రైన్ చేస్తున్నాను. సింగిల్ హ్యాండ్ ఫస్ట్ ఒక హ్యాండ్ చేసి తర్వాత ఇంకొక హ్యాండ్ అలా చేశాను. చూస్తున్నారు కదా గైస్, షోల్డర్ అయితే ఎలా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎలా మంచిగా కనిపిస్తుందో. సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్రంట్ రైజెస్ అనమాట గైస్. ఇది కూడా మంచిగా 3 సెట్స్ 15 repetitions అయితే కొట్టండి గైస్. ఇది కూడా మంచిగా మజిల్ని మంచిగా స్ట్రేట్ పట్టుకొని ఇట్లా స్ట్రేట్ లేపాలన్నమాట ముందుకు. ఇలా లేపడంతో పాటు మన షోల్డర్ మంచిగా పంప్ అవుతుంది. ఇది కూడా మంచిగా మైండ్ మజిల్ కనెక్షన్తో పాటు చేయాలి గైస్. సో గైస్, మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి పైక్ పుషప్స్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ గైస్. పైక్ పుషప్స్ అనేది ఏ ఎక్విప్మెంట్ అనేది అవసరం ఉండదు ఈ వర్కౌట్ చేయడానికి. ఈ వర్కౌట్ ద్వారా కూడా షోల్డర్ మంచిగా బిల్డ్ అవుతుంది గైస్. సో నెక్స్ట్ మన పంప్ అయితే చూడండి గైస్. మనం వర్కౌట్ చేసిన తర్వాత పంప్ ఎలా ఉందో, షోల్డర్ మొత్తం ఇలా ర్యాంప్ ఉంది కదా గైస్.